నిర్వహిస్తున్న శ్రీమతి పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ గారు, గౌరవనీయులు విజయలక్ష్మి గారు, మాధవి గారు, యమున గారు, అదేవిధంగా ఆంజనేయులు గారు, నారాయణ రెడ్డి గారు, సిద్దిరాములు గారు, గౌరవ కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీ హరికృష్ణ గారు, మా పట్టణాధ్యక్షులు గంగాధర్ గారు, ఇంకా వేదిక మీద ఉన్న పార్టీ సీనియర్ నాయకులకు, ఉద్యమకారులకు, ప్రజాప్రతినిధులకు, మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు, మా పత్రికా విలేకరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నాకంటే ముందు అందరూ అన్ని విషయాలు చాలా వివరంగా మాట్లాడారు. నిజానికి నాకు కొంత ఇవాళ జ్వరం వచ్చినా ఇవాళ మెదక్ మీటింగ్ కదా మిస్ కావద్దని ఓపిక చేసుకొని రావడం జరిగింది. ఇందాక మిత్రులు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ లో 7 ఎమ్మెల్యేలుంటే 6 గెలిచినాం, ఈ ఒక్కటే కొద్దిగా మిస్ అయిపోయింది. నిజానికి దగ్గరికి వచ్చినాం మనం, అంత ఎంత 10,000 దగ్గరికి వచ్చి మిస్ అయిపోయినాం మనం. ఒక 5-6 వేలు ఇటు పడితే మనం గెలిచిపోదు. సరే, ఏదైనా మనం ఓడిపోయినామని ఉంటది, బాధ ఉంటది, ఎవరికైనా ఉంటది. కానీ ఇప్పుడు ప్రజలు ఆలోచనలో పడ్డారు. కానీ ఇంకో చిన్న కథ కూడా చెప్పాలి మీకు. కొన్ని సందర్భాల్లో ఏది జరిగినా మన మంచికే అంటారు పెద్దలు, అంటారా? ఇప్పుడు ప్రజలకు కూడా అర్థమవుతున్నట్టుంది. పద్మమ్మ ఉండంగా ఎట్లుండే ఇవాళ ఎట్లున్నదో జర సమజ్ అవుతుందా లేదా? మనం ఉండంగానేమో 10 చేసినా ఇంకా 11వ కాకపోయా, 11 చేస్తే 12వ ఇంకెప్పుడైతుంది అన్నట్టు కొద్దిగా మనకు కూడా అర్థం కాలే. వెనకట ఒక రాజుగారు ప్రజా దర్బార్ నిర్వహిస్తుండట. ప్రజా దర్బార్ నిర్వహిస్తా ఉంటే 2 మంచి కొత్త కత్తులు తెచ్చి వాళ్ళ సైన్యాధిపతి బహుకరించాడు. కత్తులు బాగున్నాయని దాన్ని తీసి ఇట్లా అని మంచిగా దాన్ని నూరినట్టు చేసి చూస్తా ఉండి ఇట్లా తిప్పి చూస్తున్నట్టు రాజుగారు. చూడంగా ఏమైంది, ఆ తిప్పేటప్పుడు ఆయన రాజుగారి ఆ కత్తి చిట్కన వేలికి తనగానే తెగిపోయి కింద పడ్డదట. చిట్కన వేలు కింద పడి రక్తం గారుతుంది. మరి అక్కడున్న మంత్రి, ఆ రాజుగారి మంత్రి అన్నాడట, రాజుగారు ఏది జరిగినా అంతా మన మంచికే జరిగింది అన్నాడట. రాజుగారికి కోపం వచ్చిందట, నా ఏళ్ళు తెగిపోయింది నేను రక్తం గారి బాధపడుతుంటే వీడేమో అంత మంచికే అనబట్టే వీళ్ళు లోపలేసేది జైలు అన్నాడట. అయితే రాజుగారు చెప్పే పాపం బట్టలందరూ వచ్చిన మంత్రిని తీసుకుపోయి జైల్లో పెట్టారు. సరిగా ఆ తర్వాత కొద్ది రోజుల తర్వాత రాజుగారు ఎప్పుడు ఆయనకు వేటకు వెళ్ళుడు అలవాటు. ఓసారి వేటకు పోయింది. వేట చేసుకున్నప్పుడు అడవిలో రాజుగారికి చిన్న కుటీరం కూడా ఉండేది. వేట అంతా చేసుకొని వచ్చి అలసిపోయి ఆ కుటీరంలో అడవిలో పండుకున్నాడు. అడవిలో కూడా రకరకాల జాతులు మనుషులు ఉంటారు కదా, తెగలు, గిరిజన జాతుల వాళ్ళు ఆ అడవిలో ఉండేటువంటి వాళ్ళు ప్రతి సంవత్సరం పండుగకు వాళ్ళు ఉత్సవాలు జరుపుకుంటూ ఉంటారు. సో తిరుగుతూ ఆ జాతి వాళ్ళు రాజుగారిని వాళ్ళ ఉత్సవాల్లో ఏంటంటే ప్రతి సంవత్సరం పండుగకు నరబలి ఇవ్వాలి. ఈ రాజుగారిని చూస్తాడు, మంచిగా గట్టిగా ఉన్నాడు, ఎత్తు పొడు అజం మంచి రాజా, ఎట్లా బాగుంటాడు కదా, అరే ఈయన మంచిగా ఉన్నాడు, ఈయన దొరికిండని చెప్పి రాజుగారిని పట్టుకొని పోయిందిగా. పొద్దుగాలు చేయాలి, సాయంత్రం మంచిగా మంగళ స్నానం చేపిస్తుంటారు రాజుకు. మంగళ స్నానాలు అన్ని మంచిగా చేసిగా బలిచ్చే ముందు అన్ని తయారు చేస్తున్నట్టు రాజును. వాళ్ళ ఆచారం ఏంటంటే ఎవరినైతే బలిస్తారో ఆయనకు అంగవైకల్యం ఉండొద్దు, అన్ని మంచి కాళ్ళు చేతులు ఏళ్ళు బరాబర్ ఉంటేనే ఇయ్యాలన్నట. అయితే అన్ని ఎత్తుకుతున్నట. ఎత్తుకుతే ఆయనకు సిట్కనే వెళ్ళలేదు. అరే ఈ సిట్కనే వెళ్ళలేదని బలి ఇద్దని చెప్పి అంతా తయారు చేసినాక చూసి నువ్వు పనికిరావు పోనే కొట్టిదట. ఆ రాజు బతుకు జీవుడా అని రాజ్యానికి వచ్చిండు. అప్పుడు ఆలోచనలు పడ్డాడట, నిజంగా మా మంత్రి గారు ఎంత దూరదృష్టితో చెప్పిండు, అంతా మన మంచికే అన్నాడు. నిజంగా ఏలుముంటే ఇయ్యాల నేను ఆయన బలైపోతుంది కదా, నేను బతికిపోయినా అనుకొని
ఆ మంత్రి గారిని మంచిగా మంగళ స్నానాలు చేయించి ఆయన మంచిగా తయారు చేసి పట్టుకరా పోండి అన్నాడట. సో ఆ మంత్రి గారిని మంచిగా అంతా స్నానం గినం చేసి పట్టుకొస్తుంటే ఆయన భయపడ్డాడట మంత్రి. మళ్ళెందుకు పిలిచిండు, మళ్ళీ ఏమన్నా చేతాడా ఏంది నన్ను, ఇప్పుడే ఇన్ని రోజులు జైలు వేసి అని భయపడుకుంటూ పోయిండట మంత్రి గారు. పోగానే రాజుగారు అన్నారట, మంత్రి గారు నువ్వు ఆ రోజు ఎట్లా అన్నావో ఏమన్నావో గాని నేను నిజంగానే నువ్వు అన్నదే నిజమైంది, ఇట్లా ఇట్లా అయింది, లేకపోతే నేను సచ్చే పోతుంటి, నేను ఈ రాజ్యానికే రాకపోదు, మీ గనబడకనే పోతుంటి. ఇవాళ అది ఏ ముహూర్తాన్ని అన్నావో కానీ నువ్వు అన్నదే మంచిదైందయా, నాకు నా మంచికే అయింది అని అన్నాడు. అని నేను తప్పయింది నాది, నువ్వు ఆ రోజు నువ్వు అట్లా అంటే నా మనసు నొచ్చుకొని నిన్ను జైల్లో పెట్టినా నువ్వేమనుకోకు, నాది తప్పయింది అని రాజుగారు మంత్రిని అన్నాడట. మంత్రి అన్నాడట, రాజుగారు నిజంగా అది నా మంచికే అయిందని మంత్రి అన్నాడు. అప్పుడు నీ మంచికి ఎట్లా అయిందా అని రాజు అడిగిండట. రాజుగారు వేటకు పోయేటప్పుడు నీ ఎంబడ నేను రాకపోదునా, నీ ఏళ్ళు మంచిగా లేదని నన్ను బలితురు కదా, నేను జైల్లో ఉన్నా కనుక నేను కూడా బతికిపోయినా నా మంచిగా అయింది అన్నాడు. ఇప్పుడు ఏదైనా మనం మీరు ఉత్సాహం పొందాలని చెప్పిన వేరేం లేదు, ఏదైనా మన మంచికే అయింది. ఇవాళ ప్రజలు కూడా అన్ని ఆలోచన చేస్తున్నారు, పాలేందో నీళ్ళేందో తేలిపోయింది, మంచి చెడు అర్థమైంది. ఇంకా 2 నెలలే అయింది కాదే. మొన్న కర్ణాటకకి ఎవరు వచ్చింది నా దగ్గరికి, వాళ్ళతో అదొకటి ఇదోటి ఏదో మాట్లాడుతూ ఉంటే మాట్లాడుతుంటే మీ దగ్గర ఎట్లుంది భయ్ పార్లమెంట్ ఎలక్షన్లో అని అడిగిన. ఆడ కూడా కాంగ్రెస్ గెలిచింది కదా అన్న, మా దగ్గర మొత్తం పాస్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ, 8 నెలల వాళ్ళు గెలిచి 5 గ్యారెంటీలన్నీ ఆగమైపోయినాయి, ఇప్పుడు ఎవడు కాంగ్రెస్ పార్టీకి మా దగ్గర ఓటేసేటట్లేడు అన్నాడు. ఎందుకు అన్నా, పొద్దుందాకా అసలు కరెంటే ఉండదట, రైతులకు మొత్తం మోటార్లు కాలుతాయట, వాళ్ళు ఆ హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదన్నా. మా దగ్గర 28 ఎంపీలు ఉంటే 20కి పైన ఇలా బీజేపీ గెలిచేటట్టుంది తప్ప కాంగ్రెస్ ఓటు గెలిచే పరిస్థితి లేదు, జనంకు ముక్కులకు వచ్చిందన్న అన్నారు. మన దగ్గర కూడా జరిపు 15 రోజులు 2 నెలలే అయింది, ఒక్క 6 నెలలు ఆగని. 6 నెలల తర్వాత మీ సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ, కౌన్సిలర్ ఎలక్షన్లు వస్తే జనం ఏడవాయ మా వాళ్ళు అని చెప్పి పట్టుకొని ఎత్తుక్కొని ఓట్లేస్తారు మీకు. రేపు మా ఆంజనేయులు కౌన్సిలర్ నిలబడ్డా, మా విజయలక్ష్మి నిలబడ్డా, ఏడుంది విజయక్క ఇగరా అని టీఆర్ఎస్ లో దొరకబట్టుకుని ఓట్లేసే పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలకు అర్థమవుతుంది విషయం. ఇలా కర్ణాటకలో 8 నెలలు అయింది, మనసున పట్టింది. మన దగ్గర కూడా కొద్దిగా షురు అయింది. ఇలా 24 గంటల కరెంట్ అన్నారు, ఎక్కడ కూడా 14-16 గంటల కంటే ఎక్కువ వస్తలేదు. 14 గంటలు 16 గంటలే వస్తుంది. 3 సార్లు కాలిందా? మోటార్లు కాలుతూనే ఉన్నాయి. నిన్న మా నంగునూరు జడ్పీటీసీ కలిసింది, ఉమా అని, ఏదో మీటింగ్ పోతే కలిసింది. పాత మోటార్ ఊకే కాలిపోతుందని, అది జర మోటార్ పాత పడ్డది కదా అని కొత్త మోటార్ కొనుకొచ్చి పెట్టిందట. కొత్త మోటార్ పెట్టి 11 రోజులు అయిందో లేదో అది కూడా కాలిపోయిందట. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మోటార్లు కాలుడు శురువైంది అంటున్నారు. మోటార్లు కాలుడు పెట్టినే ఊర్ల పనులు. కేసీఆర్ వచ్చిన ఇలా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఏమైందంటే కొన్ని కొత్త దుకాణాలన్నీ ఓపెన్ అవుతున్నాయి. మళ్ళా వ్యాపారాలు పెరిగినాయి. కొన్ని వ్యాపారాలు, ఏం వ్యాపారాలు పెరిగినాయి? కరెంటు మోటార్లు వైండింగ్ చేసే దుకాణాలు కొత్తవి వస్తున్నాయి, వ్యాపారం పెరిగింది. ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు అమ్ముకునే దుకాణాలు మాత్రం మోపోయినాయి. మళ్ళా వాడు కంపెనీ వాడు ఇక కాంగ్రెస్ వచ్చిందిరా భయ్ అని వాడు ఇన్వర్టర్లు తయారు చేస్తుండు, జనరేటర్లు తయారు చేసుడు శురువైంది. ఇవాళ వాళ్ళ గిరాకీ మాత్రం మళ్ళా పెరిగింది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం శురువైంది. ట్రాన్స్ఫార్మర్లు మోటార్ వైండింగ్ చేసే దుకాణాలు కూడా మళ్ళా, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ దుకాణాలు కూడా మళ్ళా కొత్తవి వస్తా ఉన్నాయి. కేసీఆర్ వచ్చినాక ఇవన్నీ మూతవాళ్లే. మోటార్ వైండింగ్ దుకాణాలు లేవు, ఇన్వర్టర్ల దుకాణాలు లేవు, జనరేటర్ల దుకాణాలు లేవు, ట్రాన్స్ఫార్మర్లు మరమ్మతు చేసేటి సగానికి సగం మూతపడ్డాయి. మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, మళ్ళా దుకాణాలన్నీ మోపైతున్నాయి. ఇది వాళ్ళు తెచ్చినటువంటి మార్పు. ఇలా వాళ్ళ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఆనాడు ప్రచారంలో అబద్దాలు, నేడు పాలనలో అసహనం. ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతుండ్రు? అయ్యా రైతు బంధు వల్లేదు అంటే ఎవడా అన్నోడు అని చెప్తో కొట్టుండ్రి అంటాడు ఒక మంత్రి. అన్నడా లేదా? ఇక ఇంకో మంత్రి, మహిళా మంత్రి అయితే నేను నోట్తో చెప్పలేని మా అక్క చెల్లెలు ఉన్నారు, రైతు బంధు పడతలేదు పడలేదంటే ఆగుతలేదా అంటుంది ఆమె.
అంటే ఇటువంటి మంత్రులు ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా సంయమనం ఉండాలి. పదవి వస్తే బాధ్యత పెరగాలి, పదవి వస్తే హుందాతనం పెరగాలి. కానీ ఇలా ఆయన రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు ఎట్లున్నాయంటే ఆ ముఖ్యమంత్రి పదవి యొక్క హుందాతనాన్ని దెబ్బతీసే విధంగా, ఆ కుర్చీని కించపరిచే విధంగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఏదో ప్రతిపక్షంలో ఉన్నా అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. నిజానికి ఏం అడిగినాం మనం? మీరు చెప్పిందే అడిగినాం. ఆయన చెప్పలేదా? మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు మొదటి సంతకం 2 లక్షల రుణమాఫీ మీద పెడుతున్నా అన్నడా లేదా? ఒకటేసారి 2 లక్షలు మాఫీ చేస్తా అన్నడా లేదా? మరి ఎటువైంది? 2 లక్షల రుణమాఫీ చేయకుండా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్ళు వస్తే జనం ఓట్లేస్తారే? మనం జనాలకు సముదాయం చెప్పాల్సిన అవసరం ఉంది. మనమల్లే ఆయన్నే అన్నాడు 9 తారీఖే ఇస్తా, ఒక్కటేసారి చేస్తా అన్నడా లేదా? మరి అలా మాట తప్పింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రైతు బంధు వేస్తున్నామో అని నేను మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి రైతు బంధు పైసలు పడకుండా ఆపిండ్రు. అప్పుడే కాదు మాట అన్నారు, ఇప్పుడైతే 10,000 రేపు మేము వస్తే 15,000 అన్నారు. వచ్చినాయే 15,000? 15 లేవు, 10 కూడా చక్కగా పట్టలేవు. ఇవాళ ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అదే విధంగా ఆ రోజు ఏమన్నారు? ఇదే రేవంత్ రెడ్డి ఊళ్ళో పోయిండు, అవ్వా నీ పెన్షన్ ఎంత అన్నాడు. 2,000 అన్నది. అనగా నేను అన్నాడు మళ్ళా నెల ఇక 4,000 ఇస్తున్నావా నీకు మా కాంగ్రెస్ పార్టీ రాగానే అన్నాడు. మరి మళ్ళా నెల రాలేదా? మళ్ళా నెల పోయి ఇంకో నెల వచ్చాయి. 4,000 దానికి దరఖాస్తు కావాలనా? దానికి ఎంక్వైరీ కావాలనా? ఆల్రెడీ ఈ రాష్ట్రంలో 44 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. వాళ్ళకు 200 ఉంటే 10 అంతలు పెంచి కేసీఆర్ 2,000 చేసిండు, ఇచ్చిండు. 10 అంతలు పెంచలేమనం. నువ్వు ఇప్పుడు డబుల్ చేస్తా అన్నావు, చెయ్యి సీదా. దానికి దరఖాస్తు ఎందుకు? దానికి ఏం అడ్డం ఉన్నది? 2,000 పోయి 4,000 ఇవ్వడానికి నీకు ఏ కాగితం కావాలి? నీకేం ఎంక్వైరీ కావాలి? నీకు ఏ దరఖాస్తు అవసరం ఉన్నది అని నేను అడుగుతా ఉన్నా. అది ఎందుకు ఇస్తలేవు అని మనం అడగాలనా వద్దా? అలాగా 4,000 ఎప్పుడు ఇస్తావా అంటే వాళ్ళు మీ సంగతి చెప్తాం అని మాట్లాడిన వాళ్ళ మీద ఎదురుదాడికి దిగుతున్నారు. కేసులు పెట్టమని బెదిరిస్తున్నారు. కింది స్థాయి కార్యకర్తల్ని బెదిరిస్తున్నారు. మన ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఇలా మన పల్లా రాజేశ్వర రెడ్డి ఎమ్మెల్యే గారి మీద అక్రమ కేసులు పెట్టి ఆయనను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంటే వాళ్ళకి ఏమైపోయిందంటే పాలన చేతగాక ప్రతిపక్షాలను ఇవాళ ఇబ్బందులకు గురి చేయడం, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ప్రభుత్వం అనేది మంచి పని చేసి ప్రజల ప్రేమ పొందాలి. మన గవర్నమెంట్ వచ్చింది, మనం ఎవరి మీద కేసులు పెట్టినామా? మనం పెట్టే సగం కాంగ్రెస్ వాళ్ళు జైల్లో పడుతుండే. నిన్న మొన్న మా లీడర్లు కలిసి అంటున్నారు, అన్నా మనమేమో నీళ్ళు ఎట్లా రావాలి, కరెంట్ ఎట్లా రావాలి, తండాలు గ్రామ పంచాయతీలు ఎట్లా చేయాలి, చెరువులు ఎట్లా బాగా చేయాలి, కాలువలు ఎట్లా తవ్వాలి, రైతు బంధు ఎట్లా ఇవ్వాలి, కళ్యాణ లక్ష్మి ఎట్లా ఇవ్వాలి, 200 పెన్షన్ 2,000 ఎట్లా ఇవ్వాలి, బీడీలు చేసే వాళ్ళకి ఆసర పెన్షన్ ఎట్లా ఇవ్వాలి, దవాఖాన్లు ఎట్లా బాగా చేయాలి, కేసీఆర్ కిట్ ఎట్లా ఇద్దాం అని మనమేమో పని మీద పడ్డాం. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరి ముక్కులంటిక వీకుదాం, ఎవరి మీద కేసు పెడదాం, ఎవరిని తిప్పలు పెడదాం, ఎవరిని జైల్లో పెడదాం అని లంగా ప్రచారాలు, అబద్దాలు, ఇబ్బందులు పెట్టేటువంటి దానికి వాళ్ళు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షాల మీద దాడి కాదు, మీ హామీల అమలు మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ప్రజలు ఎప్పుడు సంతోషపడతారు? ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని నువ్వు 4,000 పెన్షన్ ఇస్తే ప్రజలు సంతోషపడతారు. నువ్వు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసి నీ మాట మీద నిలబెట్టే ప్రజలు సంతోషిస్తారు. కానీ మంచిగా పనిచేసిన కేసీఆర్ మీద బదనాం చేసుడు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టుడు, బీఆర్ఎస్ నాయకులను ఇబ్బంది పెడితే ప్రజలు సహించరు, తిరగబడతారు. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. అది కదా కావాల్సింది. నువ్వు చెప్పలే వడ్లు అమ్ముకోకుర్రి, ఆపుర్రి, మేము రాగానే 500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటా అన్నావు. మనం కొన్నావా వానకాలంలో? వానకాలంలో కొనలే. ఇప్పుడు యాసంగి వడ్లు వస్తాయి. రేపు మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మళ్ళా రేపమంటావు అరే ఎలక్షన్ కోడ్ వచ్చింది బోనస్ ఇయ్యరాదని మళ్ళీ చేతులు లావడతావు. నీకు ప్రేమ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే వడ్లకు బోనస్ ఇచ్చే జీవో పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందు ఇప్పుడే ఇవ్వండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. పార్లమెంట్ ఎన్నికల లోపు
వాట్ల బోనస్ మీద జీవో ఇయ్యి, ఈ నెల 4,000 పెన్షన్ ఇయ్యి, ఇప్పుడే 2 లక్షల రూపాయల రుణమాఫీ, నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా డిసెంబర్ 9కి ఇస్తా అన్నావు, కనీసం ఇప్పుడైనా ఇవ్వమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవి అడిగితే దాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలకు ఏం కావాలి? మనం చెప్పింది చేయలేదా? మనం చెప్పింది చేసినాం, చెప్పని కూడా చేసినాం. కళ్యాణ లక్ష్మి ఓట్లప్పుడు చెప్పినామే మన మేనిఫెస్టోలో ఉన్నదా? లేకున్నా 11 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిలకు ₹1,00,000 చొప్పున సాయం చేసింది మన ప్రభుత్వం. ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తామని ఓట్లల్లో చెప్పినామా ఓట్లల్లో చెప్పకపోయినా అసెంబ్లీలో చెప్పిండు. మంచినీళ్ళు ఇయ్యకపోతే మళ్ళా ఎన్నికల్లో ఓట్లే అడిగా అని చెప్పిన దమ్మున నాయకుడు కేసీఆర్. రైతు బంధు ఇస్తామని ఓట్లప్పుడు చెప్పినామా ఓట్లలో చెప్పలే, కానీ రైతులకు సేవ చేయాలనుకున్నాడు. రైతుల కోసం రైతు బంధు పథకాన్ని పెట్టిండు మన కేసీఆర్. అంటే మనం ఎన్నికల్లో చెప్పినవి చేసినాం, చెప్పని కూడా చేసినాం. 4 కిలోల బియ్యం ఉంటే 6 కిలోలు చేసినాం పేదలకు. కరోనా వస్తే 10 కిలోల బియ్యం ఇచ్చినాం పేదలకు. మళ్ళా గెలిస్తే ఈసారి సన్న బియ్యం ఇవ్వాలనుకున్నాం, కానీ వీళ్ళు ఉన్న బియ్యం బంద్ చేసినట్టు కనబడతా ఉన్నారు. వీళ్ళు వాస్తవాలు చెప్పాలి, వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కానీ వాళ్ళు ఇవన్నీ కూడా గమనిస్తే ఏం కనబడుతుందంటే, కాంగ్రెస్ వాళ్ళది ఇట్లా చెప్పి 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 మెల్లగా పార్లమెంట్ ఓట్లు కాగానే అయ్యో మేము లంకె బిందెలు ఉన్నాయి అనుకున్నాం, కానీ ఈడ ఖాళీ బిందెలు ఉన్నాయి, ఇక మాత్రం కాదని చేతులు లావట్టేట్టున్నారు. వీళ్ళు ఏంది, దేనికి తయారు చేస్తున్నారు? ఓట్లు అయిపోయినాక మెల్లగా అంత ఈడ లంకె బిందెలు లేవు, అంత ఖాళీ ఉన్నది, ఇక మాత్రం కాదు అని చేతులు లావట్టేందుకు ఇదంతా కథ వంటకం వండుకొస్తున్నారు. అర్థమైతే లేదా గాయంత మనకు? ఇప్పుడు ఓట్లు ఉన్నాయని చెప్పారు కంటే, ఓట్లు కాగానే మెల్లగా చేతులు లావట్టు. ఇక మేము సెక్రటరియట్ లంకె బిందెలు ఎంత ఎత్తికినా దొరుకుతలేవు. ఉంటాయి అసలు లంకె బిందెలు? సెక్రటరియట్ లో ఫైళ్లు ఉంటాయి, కంప్యూటర్లు ఉంటాయి కదా. లంకె బిందెలు ఆడుంటాయి మెదక్ కిల్ల పొన్ననో లేకపోతే గట్ల ఏదైనా బూత్ బంగ్లాలో బాడుపడ్డ బంగ్లాలలో రాత్రిపూట చదువుతుంటారు కొంతమంది. అవునా? మరి ఈయనకెందుకు అనుమానం వచ్చిందో నాకు డౌట్ వస్తుంది. ఇవన్నీ మనకు అర్థమవుతున్నాయి ఈరోజు. దయచేసి మనం ఆలోచించాలి. నిజంగా ఇలా ప్రజల్లో చర్చ స్టార్ట్ అయింది. నిజంగా 4,000 పెన్షన్ రాలే కదా, బోనస్ రాలే కదా, వచ్చిందా? 2,500 అక్క చెల్లెలకు ఇస్తానని వచ్చినాయా? ఇవాళ తెలంగాణలో 1,52,00,000 మంది అక్క చెల్లెళ్ళు 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరికీ 1,52,00,000 మందికి నువ్వు నెలకు 2,500 ఇస్తా అన్నావా లేదా? గది ఇయ్యాలి కదా. మరి గది ఇయ్యమంటే అగో హరీష్ రావు నన్ను అడుగుతావా అంటున్నా. మరి నువ్వే అన్నావు ఇస్తా అన్నావు కనుకనే ఇవ్వమంటున్నా. నీ 100 రోజులు ఎప్పటిలోగా అవుతుంది? మార్చి 17వ తారీఖు వరకు 100 రోజులు అవుతున్నది. ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లుంటాయి. మార్చి 17 లోపు నువ్వు 2 లక్షల రుణమాఫీ, 2,500 బోనస్, 4,000 పెన్షన్ ఇస్తేనే ఏప్రిల్లో ఓట్లేస్తారు. ఇయ్యలేదనుకో ఇదే ప్రజలు మళ్ళా కర్రు గాల్చి కాంగ్రెస్ పార్టీకి వాత పెట్టేది ఖాయం. మీరు కూడా చర్చ పెట్టాలి. మార్చి 17కు 100 నిండుతున్నది. 100 డెడ్ లైన్. 50 రోజులు ఇయ్యద్దని రూల్ ఉంది ఏమన్నా? 40 రోజులకు ఇయ్యద్దని వాళ్ళని ఆపుతుర్రా అయింది నిన్ను? రేవంత్ రెడ్డి ఇంకా 100 నిండాలి వద్దు నిన్న వాళ్ళు ఆగబడుతుర్రా? ఇప్పుడు 100 ఈజ్ యువర్ డెడ్ లైన్. నువ్వు 30కి 40 రోజులకి 50, ఇప్పుడే ఆల్రెడీ 60 రోజులకు వచ్చింది, 2 నెలలకు దాటింది, దగ్గర 2 నెలలకు రానే బట్టే ఈ. మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నాం అంటే ఇదంతా కూడా వాళ్ళొక గోబల్స్ ప్రచారం చేసింది. బడ్జెట్ సరిపోదని తెలిసి కూడా, బడ్జెట్ లేదని తెలిసి కూడా ప్రజలను ఆశపెట్టి మభ్యపెట్టి ఇవాళ ప్రజలను మోసం చేసినటువంటిది ఇవాళ కాంగ్రెస్ పార్టీ. కానీ మనం కూడా గమనిస్తా ఉన్నాం. అదే ప్రజలు తప్పకుండా ఇవాళ కేసీఆర్ అన్నమాట మీద నిలబడ్డారు. ఇప్పుడు ఆనాడు కరోనా వచ్చింది. కరోనా వస్తే 45 రోజులు లాక్డౌన్, ఖజానాలో పైసలు లేవు, ప్రభుత్వానికి ఆదాయం లేదు. మరి ఆ రోజు కూడా రైతు బంద్ వేయాల్సి వస్తే కేసీఆర్ వేసిండా లేదా? కరోనా వచ్చిన కష్టకాలములో ఎమ్మెల్యేల మంత్రుల జీతాలు ఆపిండు, బిల్లులు ఆపిండు, రైతులకు మాత్రం పంటకు సకాలంలో రైతు బంద్ ఇచ్చిండు మన కేసీఆర్. మరి వీళ్ళకెందుకు అంత ఇబ్బంది అవుతున్నది? మీ ప్రాధాన్యత ఏంది? దేశానికి అన్నం పెట్టే రైతు ముఖ్యమా, నీకెవరు ముఖ్యమో అని నేను అడుగుతా ఉన్నా. కరోనా లాంటి కష్టకాలంలో కేసీఆర్ ఇవ్వగలిగినప్పుడు మీరెందుకు ఇవ్వలేకపోతున్నారు అని చెప్పి నేడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మీరు చర్చ పెట్టాలి గ్రామాల్లో.
దయచేసి ప్రజల దగ్గర తండాలకు పోండి. తండాలకు మనం ఏం తక్కువ చేసినాం, వాళ్ళకి అన్ని అబద్దాలు చెప్పిండ్రు వీళ్ళు. తండా ప్రజల దగ్గర కూర్చొని మంచిగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పండి. ఇలా మన కేసీఆర్ తండాను గ్రామ పంచాయతీ చేసిండు. తండాలో ఇంటింటికి నల్లబెట్టి నీళ్లు తాగిపించిండు. తండాలో గల్లీ గల్లీకి సీసీ రోడ్ వేసిండు. తండాలో చదువుకునే పిల్లలకు విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ ఇచ్చిండు. మరి ఇంత మంచిగా చేసిన కేసీఆర్ ను మనం కాపాడుకోవాలని చర్చ పెట్టండి. తండాల్లో పోయి తండా ప్రజల్లో చర్చ పెట్టండి. ఇలా దళిత బంధు మా ఎస్సీ కాలనీలో కూడా మాట్లాడండి. కేసీఆర్ ఉంటే ఏడాదికి కొంతమందికి వచ్చు, మెల్లమెల్లగా అందరూ బయట పడుదురు. ఇప్పుడు వాళ్ళు ఉన్నే బంధు పెట్టిండ్రు. ఆల్రెడీ ఇచ్చిన దళిత బంధు బ్యాంకుల డబ్బులు పడితే బ్యాంకులో పడ్డ పైసలను కూడా ఫ్రీజింగ్ లో పెట్టి దళితుల ఉసురు పోసుకుంటున్నది ఇలా కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతా ఉన్నా, ఆల్రెడీ మంజూరైంది, ఆల్రెడీ డబ్బులు ఇచ్చిండు కేసీఆర్, దాన్ని ఎందుకు ఫ్రీజింగ్ లో పెడుతున్నారు అని నేను ఇలా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా. దయచేసి ఇప్పటికే ఇచ్చిన దళిత బంధు లబ్ధిదారులకు వెంటనే 10 లక్షల రూపాయలతో ఆ యూనిట్ లో గ్రౌండ్ చేయించాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తా ఉన్నా. ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. పాపం మా గొల్ల కుర్మలకు డీడీలు కట్టింది గొర్రెల కోసం. ఇప్పుడు డీడీలన్నా వాపస్ ఇయ్యండి, గొర్రెలన్నా ఇయ్యండి, మీరు ఇస్తామన్నా 2 లక్షలన్నా ఇయ్యండి. ఇవ్వాలన్నా వద్దా? వాళ్ళే చెప్పింది మేము 2 లక్షలు ఇస్తాం, సీదా ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 2 నెలలైనా ఆ డీడీలు ఇస్తలేరు, గొర్రెలు ఇస్తలేరు, మీరు ఇస్తామన్న 2 లక్షలు కూడా ఇవ్వకుండా ఇవాళ యాదవులను కూడా ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళు ఎంతసేపు కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజంగా మన మెదక్కు ఆ రోజు కేసీఆర్ గారు వచ్చినప్పుడు జిల్లా కలెక్టరేట్ ప్రారంభం చేసుకొని 50 కోట్లు మెదక్ పట్టణానికి ఇచ్చిండు కేసీఆర్. 100 కోట్లు ఏడుపాయల అమ్మవారికి ఇచ్చిండు మన కేసీఆర్. మన మెదక్కు రింగ్ రోడ్ శాంక్షన్ చేసిండు కేసీఆర్. నేను గెలిచిన ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నా, మరి శాంక్షన్ అయి వచ్చిన పైసలు ఎవరైనా వాపసు కూడా కొడతారా? వచ్చిన పైసల్ని ఉపయోగించండి, వచ్చిన పనిని తెచ్చిన జీవోను చేయండి, ఇంకా ఎక్కువ పైసలు తీసుకురండి, ఇంకా ఎక్కువ మెదక్కు డబ్బులు తీసుకురండి. కానీ తెచ్చినవి పొడగొట్టే దీన్ని ఏమంటారు? ఇలా ఊరూరికి 15 లక్షలు ఇచ్చిండు కేసీఆర్. మెదక్ మున్సిపాలిటీకి 50 కోట్లు ఇచ్చిండు. ఏడుపాయల అమ్మవారికి 100 కోట్లు ఇచ్చిండు. వాటిని రద్దు చేస్తా ఉంటే గెలిచిన ఎమ్మెల్యే గారు మాట్లాడకపోవడం ఇది శోచనీయం. ఎవరైనా వచ్చిన పైసలు ఓడగొట్టుకుంటారే, వచ్చిన జీవో ఓడగొట్టుకుంటారే, తెచ్చిన పైసల్ని ఓడగొట్టే దీన్ని ఏమనాలో మరి ఇవాళ మెదక్ ప్రజలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు కావాలంటే 100 చాలై, ఇంకా 100 కోట్లు ఇవ్వమని రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకురండి. మెదక్ పట్టణానికి 50 కోట్లు చాలై, ఇంకా 50 కావాలని చెప్పండి. మా యాదగిరి గారు ఉన్నారు, రామాయణపేటకు కూడా ఆ రోజు 25 కోట్లు ఇచ్చిండు కేసీఆర్ గారు. 25 చాలై, అవి కూడా వాపసు పోయినాయి. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన 25 కూడా వాపసు పోయినాయి, ఇంక 25 ఇవ్వని అడగాలి కదా. మరి ఇలా మా నాగరాజు కష్టపడి పనిచేస్తే ఇవాళ ఆయనను పోలీసు వాళ్ళని పెట్టించి బెదిరించే ప్రయత్నం చేస్తుంది. నాగరాజు భయపడే వ్యక్తి కాదు. అవసరమైతే నాగరాజు కోసం మొత్తం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటై నాగరాజు లాగా ప్రతి కార్యకర్తను కూడా కాపాడుకుంటది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను మనం చేస్తా ఉన్నా. ఇవాళ 28 తండాలకు మనం రోడ్లు శాంక్షన్ చేయించినాం. ఆల్రెడీ కొన్ని తండాలకు వేసినాం, ఇంకా కొన్ని మిగిలిపోయిన తండాలకు రోడ్లు శాంక్షన్ చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేసేసింది. ఇక దాన్ని టెండర్ పెట్టించి జల్దీ పని చేయిస్తారా, లేదు ఈ పని మాకు అవసరం లేదని క్యాన్సిల్ చేసి వాపసు పంపుతారా? ఇవాళ తండాల్లో ఉండే మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. సో ఏది ఏమైనా భవిష్యత్తు మనకే ఉంటది. మరి మీ ఉత్సాహం చూస్తా ఉంటే నాకు కూడా నమ్మకం కలుగుతా ఉంది. ఈ ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త కూడా మీరు ఒక్కొక్కరు కూడా కష్టపడి మెదక్లో మనం ఎంపీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ తెచ్చే బాధ్యత మనం అందరం కలిసి తీసుకుందాం. తెద్దామా వద్దా? ఏ ఊర్లో మొన్న తక్కువ వచ్చినాయో ఆ ఊరోళ్ళు, ఆ కౌన్సిలరు, ఆ వార్డు ప్రజలు పట్టుబట్టాలి, కార్యకర్తలు మనం మెజార్టీ తీసుకురావాలి. ఇలా ప్రజల్లో కూడా చర్చ స్టార్ట్ అయింది. ఓడిపోయినా పద్మ గారు అందుబాటులో ఉంటున్నారు, ప్రజల్లో తిరుగుతా ఉన్నారు, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకుంటా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. నేను పోయినసారి మెదక్కు మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేసిన, అది ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్స్ జరగాలి. మరి ఈ సంవత్సరం ఆ కాలేజీ స్టార్ట్ అయ్యి పిల్లలకు అడ్మిషన్స్ జరిగితే మరి మనం తెచ్చిన దానికి ఒక సార్థకత ఉంటుంది. మరి మనమైతే ఒక సంవత్సరం 8 కాలేజీలు పెట్టినాం,
ఒక సంవత్సరం 9 పెట్టినాం, ఇగో ఈ సంవత్సరం 8 కాలేజీలు ప్రారంభించాలని అందులో మెదక్ కూడా పెట్టినాం. అది ప్రారంభం అవుతుందని నేను ఆశిస్తా ఉన్నా. సో అట్లా పనులు జరగాలని మనం తనలాడినాం. అరే మెదక్కు రైలు తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్కు జిల్లా తెచ్చింది పద్మమ్మ గారు, మెదక్ పట్టణ రోడ్లు ఎంత మంచిగా జరిగినాయి, ఎన్ని చెక్ డ్యాములు కట్టినాం, కాళేశ్వరం నీళ్లు మెదక్కు హల్దీలో తేలేదా మనం? కాళేశ్వరం నీళ్లు తెచ్చి పంటలు ఎండిపోకుండా కాపాడుకునే ప్రయత్నం చేసినాం. ఇట్లా మంచి జరిగింది. సరే అప్పుడప్పుడు కొంత దురదృష్టవశాత్తు ఏంటంటే నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టేస్తుంది అన్నట్టు మనం చేసిన మంచి పని బయటకు పోలేదు. వాళ్ళు చేసిన దుష్ప్రచారం, అబద్దాలు, గోబల్స్ ప్రజల దగ్గరికి పోయినాయి. మా యూత్ కూడా కనబడుతుండ్రు. మీరు కూడా రీల్స్ చేయండి. ఇప్పుడు ఆ రీల్స్ ఏమో చేసుకుంటూ పెట్టారు కదా మొన్న. ఇప్పుడు మీరు కూడా రీల్స్ చేయండి. ఏమో 29 తారీఖు వచ్చింది, రైతు బంద్ ఏది, రుణమాఫీ ఏది, లేదా కరెంటు పోతుంది కదా ఆడాడ, ఆ కరెంటు పోయిన కాడ రీల్స్ చేసి ఎండిపోయిన పొలాలను రీల్స్ చేసుకుంటే మనం కూడా సోషల్ మీడియాలో ప్రజలకు చూపించాలి. వాళ్ళేమో అబద్దాలను రీల్స్ చేసి చేద్దాం. వాళ్ళ మాట కూడా సోషల్ మీడియాలో వాళ్ళు మాట తప్పిన దాన్ని, వాళ్ళు ప్రజలు మోసం చేసిన దాన్ని ఎండగట్టాలని చెప్పి కూడా నేను కార్యకర్తల్ని కోరుతా ఉన్నా. బట్ ఫైనల్ గా నేను చెప్పేది ఒక్కటే, ఎవరు అధైర్యపడకండి. ఏ కార్యకర్త కష్టం వచ్చినా పార్టీ అన్ని రకాలుగా మీకు అండదండలు అందిస్తుంది, మిమ్మల్ని కాపాడుకుంటాం. ఇప్పుడు చీకటి పోయినాక ఏమొస్తుంది? ఓటమి పోయినాక వచ్చేదేందే? గెలుపు. అయినాక పొద్దుగాల తెల్లారాల్సిందే కదా, రాత్రి అయిందంటే పొద్దున వెళ్తూ రావాల్సిందే. ఓటమి తర్వాత వచ్చేది గెలుపు. ఖచ్చితంగా గెలుపు వస్తుంది. మెదక్లో మళ్ళా మనం గులాబీ జెండా ఎగిరేస్తాం. ఇది ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ లాంటిది. స్పీడ్ బ్రేకర్ ఉంటే బండి మెల్లగైతుందా లేదా? అది దాటినాక ఏమైతుంది? మళ్ళా పికప్ అయి మళ్ళీ స్పీడ్ గా పోదా? గ్యారంటీగా స్పీడ్ బ్రేకర్ దాటాం, మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీని పికప్ తీసుకుంటాం, మెదక్ మీద గులాబీ జెండా ఎగిరేసుకుంటాం. సో మీరు కూడా ఏం అధైర్యపడకండి, భయపడకండి. మంచిగా ఉన్న విషయాలు, ఆ 420 హామీలు ఉన్నాయి కదా, వాళ్ళు 6 హామీలు అంటారు. 6 కాదు, 420 హామీలు ఉన్నాయి. 420 ఉన్నాయి. ఆ 420ని మీరు ప్రజల్లో చర్చ పెట్టాలి. 6లో కూడా 6 లేవు, 13 ఉన్నాయి. ఇప్పుడు 2 చేసినామని ఒక అబద్ధం ఆడుతుండ్రు. ఇప్పుడు మహిళలది దాని పేరేందో మహాలక్ష్మి అని పెట్టారు. మహాలక్ష్మిలో 3 ఉన్నాయి. ఒకటి ఉచిత బస్సు, రెండవది 2500, మూడవది గ్యాస్. 3 ఇస్తే మహాలక్ష్మి అనే ఒక హామీ అమలైనట్టు. వాడు 3 ఇవ్వకుండా ఒక బస్సు ఇచ్చిండి అయిపోయినట్టు అంటలేరా? బస్సు కూడా మా అక్క అంటుంది, విజయక్క, బస్సులందరూ కొన్ని బస్సులు బంద్ పెట్టిరట. ఇదివరకు రామాయంపేట మెదక్కు రోజు 15-20 ట్రిప్పులు నడితే ఇప్పుడు 5 ట్రిప్పులు 10 ట్రిప్పులు నడుపుతారు. అంటే బస్సులు ట్రిప్పులు కమ్మి చేసిండ్రు. కొన్ని ఊర్లకు బస్సులు బంద్ అవుతున్నాయి. మళ్ళీ ఇలా ప్రజలకు ఇబ్బంది పెడుతున్నారు. కర్ణాటకలో అట్లే చేసిరట. ఒక 3 నెలలు నడిపిరట. రోజు 10 ట్రిప్పులు నడిచే కాడ 5 ట్రిప్పులు చేసిరట. అంటే ఇక కొండ నాలుకకు మంది వేస్తే ఉన్న నాలుక పోయింది అన్నట్టు. ఇవాళ వీళ్ళు మెల్లమెల్లగా అటువైపు పోతున్నారు. మరి ఊక్కునేది లేదు. గట్టిగా వీళ్ళని పోరాటం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి ప్రజల పక్షాన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఊకుంటాం అసెంబ్లీలో. మొన్న 2 రోజులైంది. గట్టిగా అడిగినవా లేదా అసెంబ్లీలో? ఆయన అన్ని అబద్దాలే. ఏమన్నారు అప్పుడు? అదేంటి, ఆ ప్రగతి భవన్లో 150 బెడ్రూమ్లు ఉన్నాయన్నారు, స్విమ్మింగ్ పూల్ ఉన్నదన్నారు, ఏందో చెప్పారు. మొన్న అసెంబ్లీలో అడిగిన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు పోయి ఆ ప్రగతి భవన్ ఉంటుండు. బట్టి గారు, ఇప్పుడు నువ్వే ఉంటున్నావు కదా ప్రగతి భవన్ లా, కేసీఆర్ కట్టిన దాంట్లో, ఇప్పుడు చెప్పు ఇక ఎన్ని బెడ్రూమ్లు ఉన్నాయో, స్విమ్మింగ్ పూల్ ఉన్నదో జర చెప్పవా బట్టి గారు. మొన్నటిదాకా మస్తు చెప్తారు కదా అంటే మంచిగా నవ్వుతున్నాడు. ఇక కిందికి తలకాయ పెట్టి నవ్వుతుండే తప్ప లేచి చెప్తలేడు. నిజం ఉంటే చెప్పాలనా వద్దా? ఎన్నున్నాయో బయటకు వచ్చి చెప్పద్దా? బంగారు బాత్రూమ్ లాంటివి, స్విమ్మింగ్ పూల్ లాంటివి వీడియో తీసి చూపియనుంటివి బయటకు. ఏడవైనా అవన్నీ అంటే ఎన్ని జూటా మాటలు, ఎన్ని అబద్దాలు చెప్తారు అనడానికి ఇవన్నీ ఒక ఉదాహరణ అని చెప్పి నేను మనవి చేస్తాను. అప్పట్లో దావోస్ పోయి మన కేటీఆర్ గారు పెట్టుబడులు తెస్తే దావోస్ పోడు దండగా పైసలు ఖరాబ్ అందరు.
మరి ఇప్పుడు ఇద్దరు పోయిరా లేదా వీళ్ళు గుంపు మేస్త్రి గిట్ట మరి మీరు ఎందుకు పోయిన మీరు దండగా అన్నట్ట మరి అంటే మేం చేస్తే దండగా మీరు చేస్తే మంచిదా అంటే వాళ్ళ నోటికి మొక్కాలిగా అన్ని రకాల అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది ఇవాళ విషయాలు అర్థమవుతున్నాయి ఒకటొకటిగా ప్రజలకు అర్థమవుతున్నాయి అందువల్ల మనం చాలా కష్టపడ్డ పార్టీ మనది ఏమి కానే కాదు రానే రాదన్న తెలంగాణ తెచ్చిన కేసీఆర్ మనతో ఉన్నాడు కాదా ఇవాళ నమ్మిందా కేసీఆర్ తెలంగాణ తెస్తా అంటే కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు కనుకనే ఈ రేవంత్ రెడ్డి అంటే ఇలా ముఖ్యమంత్రి అంటే లేకపోతే నేను అవుతుండే ఆంధ్రప్రదేశ్ లో అది కేసీఆర్ పెట్టిన భిక్ష కదా ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఐదురా మళ్ళా కదా చంద్రబాబు నాయుడు ఉంటుండే కదా లేకపోతే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుండే కావచ్చు ఇవాళ తెలంగాణ వస్తేనే కదా నువ్వు అది కేసీఆర్ పెట్టిన భిక్ష నీకు కేసీఆర్ సాగు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చిండు కనుక ఇవాళ తెలంగాణ కొద్దిగా పచ్చబడ్డది తెలంగాణ రాష్ట్రం అయింది ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు మనం కూడా మన జాగ్రత్త మనం కూర్చోవద్దు ఇప్పుడు చాలా విషయాలు పద్మ మాట్లాడింది ఆంజనేయులు గారు మాట్లాడినరు తిరుపతి అన్న మాట్లాడినరు నేను మాట్లాడినా మీకు సమజ్ అయింది కదా ఈ ముచ్చట మీరు ఊర్లలో ముచ్చట పెట్టద్దా కసిరి కాడ కూర్చున్న కాడనో బీటి కాడనో నాట్లు పడే కాడనో 10 మందిలో కూర్చున్న కాడ బస్సుల పోగానో బస్సుల పక్కపొంటోళ్ళతో ముచ్చట పెట్టద్దా మనం ప్రజలలో మనం ఎండగట్టాలన్నా వద్దా వాళ్ళు చేయలేదా దుష్ప్రచారం వాళ్ళేమో అబద్ధాలు చెప్పిన మనం నిజాలు చెప్పుదాం ఉన్నది చెప్పుదాం వాస్తవాలు చెప్పుదాం ప్రజల్లో చర్చ పెడదాం ఎక్కడికక్కడ మనం ప్రజల్లో చర్చ పెట్టే అదే ప్రజలు మళ్ళీ మన కేసీఆర్ వైపు వాళ్ళే వస్తారు మళ్ళీ అధికారం ఇస్తారు అని చెప్పి మనం చేస్తా ఉన్నాం సో మిత్రులారా మరి ఈ స్ఫూర్తిని కొనసాగిద్దాం దయచేసి కార్యకర్తలందరూ కూడా మీ గ్రామాల్లో వార్డుల్లో పార్లమెంట్ ఎన్నికల కోసం ఇప్పటి నుంచి సమాయత్తం కావాలి 4,000 పింఛన్ రాలే కదా ఆ వృద్ధుల దగ్గరికి పోయి అవ్వా మరి 4,000 ఇయ్యలే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అని మనం గట్టిగా చెప్పాలి కేసీఆర్ 5,000 ఇస్తా అన్నాడు మనం 200 1000 అంటే 1000 చేసినాం 1000ని 2,000 అంటే 2,000 చేసినాం మనమేమో మాట మీద నిలబడ్డాం వీళ్ళు మాట తప్పిందని చెప్పి ఆ పెన్షన్దారులకు మనం గట్టిగా చెప్పాలి పార్లమెంట్ ఎన్నికల్లో మన దిక్కు తిప్పుకోవద్దా అక్క చెల్లెలకు 2,500 ఇస్తామన్నారు ఇయ్యలేదు 2,500 అని చెప్పాలి వాళ్ళని కూడా మంచిగా సంజాయించి మన బీఆర్ఎస్ కు మన కారు కోటేసేటట్టు మనం చేసుకోవాలి 2 లక్షల రుణమాఫీ చేయలేదని చెప్పి రైతులందరినీ ఒకటి చేయాలి బోనస్ ఇయ్యలేదని రైతులను ఒకటి చేయాలి వాళ్ళందరినీ మన వైపు తిప్పుకునేటట్టుగా మీరు చిన్నగా ప్రయత్నం స్టార్ట్ చేయాలి సో అట్లా మనకు మంచిగా పోదాం రాబోయే రోజుల్లో మీకు ఎక్కడ ఏ ఊర్లో ఇబ్బంది వచ్చినా ఒక్క ఫోన్ కొట్టండి తప్పకుండా మేమే వచ్చి మీకు అండగా నిలబడతాం ఇక మీ ఎలక్షన్లు అంటారా అల్క గెలుస్తారు మీరు అవి 6 నెలలకు బెటర్ కావచ్చు అప్పటికి కాంగ్రెస్ పార్టీ పాస్ అయిపోతుంది ప్రజలంతా ఇక కోపంగా ఉంటారు ఏది కాదు కదా కానప్పుడు ఊరుకుంటారా రేపు మీ ఎంపీటీసీ ఎన్నికనో కౌన్సిలర్ ఎన్నికనో సర్పంచ్ ఎన్నికుంటే కూడా మళ్ళా నేను వస్తా మీకు అన్ని రకాలుగా సహకారం ఇచ్చి దగ్గరుండి మిమ్మల్ని గెలిపించుకుంటాం పద్మమ్మ ఓడిపోవచ్చు కానీ మిమ్మల్ని మాత్రం గెలిపించుకుంటాం మీకు అండగా నిలబెడతాం ఎందుకంటే తెలిసిపోయింది పద్మమ్మ అప్పుడు ఏమో వస్తదేమో 2 లక్షలు వస్తదేమో 2,500 వస్తదేమో బోనస్ వస్తదేమో 4,000 అని కొద్దిగా నమ్మింది రానప్పుడు ఏమైతుంది రివర్స్ అవుతుంది అవుతుందా కాదా సో రేపు మీ ఎలక్షన్లప్పుడు కూడా తప్పకుండా మేము వస్తాం అన్ని రకాలుగా సహకారం ఇస్తాం దగ్గరుండి మళ్ళా జెడ్పీటీసీలను ఎంపీపీలను సర్పంచ్లను కౌన్సిలర్లను ఎంపీటీసీలు అందరినీ గెలిపించుకుంటామని చెప్పి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ